శ్రావణ మాసం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వరాలయం, కొరివిపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమేశ్వర ఆలయంలో ఆలయ పూజారి సంగమేశ్వర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా, దుర్గామాత ఆలయంలో ఆలయ పూజారి శివప్రసాద్ శాస్త్రి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ కేంద్రాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రావణ మాసం సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, తల్లి లేక తండ్రి లేని పిల్లలకు 25,000 రూపాయల చొప్పున చెక్కులు అందించే సేవా కార్యక్రమాన్ని ఇక్కడి నుండే ప్రారంభించడం జరిగిందని, అందుకే శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, రంగారావు, పుల్లారావు, రామకృష్ణయ్య, గోపాల్ రెడ్డి, బాబు, రాజాసింగ్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు మరి శ్రావణంలో మా సోమేశ్వరం గుడికి వచ్చి మరి ఫస్ట్ మా సోమేశ్వరం గుడిలో పూజలు చేసి మరి ఇక్కడ నుంచే కార్యక్రమం మొదలు పెట్టినందుకు శంకరంపేట మండల తరపున ధన్యవాదాలు తెలుపుతూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ మరి ఇప్పుడే అంగన్వాడీ సెంటర్ కూడా మరి చూడడం జరిగింది. అలాగే 25,000 చెక్కులు కూడా ఈ రోజు నుంచి మంచి దినం ఉందని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినందుకు మేము ఎమ్మెల్యే రోహిత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం.